హాయ్ ఎవరీవన్, నా పేరు నందా అండ్ వెల్కమ్ టు మై ఛానల్ నందాస్ జర్నీ. ఈరోజు మనం భారతీయ సాంస్కృతిక వైభవాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన 2200 సంవత్సరాల నాటి అజంతా గుహలను సందర్శిద్దాం. ఈ వీడియోలో అజంతా కేవ్స్ ఎక్కడ ఉన్నాయి, మన తెలుగు రాష్ట్రాల నుంచి అజంతా గుహలు ఎలా చేరుకోవాలి, అదేవిధంగా షిరిడీ యాత్రలో అజంతా గుహలు ఎలా సందర్శించాలి, అజంతా గుహల యొక్క చరిత్ర, ఎవరు ఎప్పుడు ఎలా నిర్మించారు, ఈ అజంతా గుహలకి మన తెలుగు వాళ్ళకి ఉన్న సంబంధం ఏంటి, ఇలా అజంతా గుహల గురించి పూర్తి సమాచారం తెలుసుకుందాం. ప్రస్తుతం నేను ఛత్రపతి సంభాజీ నగర్లో ఉన్నాను. ఔరంగాబాద్ పేరును సంభాజీ నగర్గా మార్చారు, గుర్తుపెట్టుకోండి. ఔరంగాబాద్కి 32 కిలోమీటర్ల దూరంలో ఎల్లోరా కేవ్స్ కి 2-3 కిలోమీటర్ల దూరంలో కృష్ణేశ్వర్ జ్యోతిర్లింగం ఉంది. ఔరంగాబాద్కి వచ్చినప్పుడు ఆ ప్రదేశాలు కూడా కవర్ చేయొచ్చు. ఆ వీడియో లింక్స్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను, చెక్ చేయండి. లేదంటే ఛానల్లో మహారాష్ట్ర ప్లేలిస్ట్ చెక్ చేయండి. సంభాజీ నగర్ షిరిడీకి 110 కిలోమీటర్లు, నాసిక్కి 180 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. మీరు షిరిడీ యాత్రలో అజంతా ఎల్లోరా గుహలతో పాటు కృష్ణేశ్వర్ జ్యోతిర్లింగం సందర్శించవచ్చు. షిరిడీ మరియు నాసిక్ నుంచి ఔరంగాబాద్కి బసెస్ లభిస్తాయి. అదేవిధంగా మన తెలుగు రాష్ట్రాల నుంచి డైరెక్ట్ గా సందర్శించాలన్నా ఔరంగాబాద్కి ట్రైన్స్ అందుబాటులో ఉన్నాయి. హైదరాబాద్ నుంచి ఔరంగాబాద్కి డైరెక్ట్ ఫ్లైట్ కూడా ఉంది. సంభాజీ నగర్ నుంచి అజంతా కేవ్స్ 100 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. బస్సులో వెళ్ళడానికి కన్వీనియంట్ గా ఉంటుందని నేను బస్ స్టాండ్ సమీపంలో హోటల్ తీసుకున్నాను. ఈ రూమ్ నాకు 1100 పడింది. ఇప్పుడు మనం అజంతా గుహల యొక్క చరిత్ర, అజంతా గుహల్లో ముఖ్యంగా సందర్శించవలసిన ప్రదేశాలేంటో చూద్దాం. నేను ఉదయం 7 గంటలకి అజంతా కేవ్స్ కి వెళ్ళడానికి బస్ స్టాండ్ కి వెళ్తున్నాను. ఇదే సంభాజీ నగర్ సెంట్రల్ బస్ స్టాండ్. సంభాజీ నగర్ నుంచి అజంతా గుహలు చేరుకోవడానికి జల్గాం బస్ ఎక్కాలి, గుర్తుపెట్టుకోండి. నేను వెళ్ళిన సమయంలోనే జల్గాం బస్ వెళ్ళిపోయింది. వెయిట్ చేయడం ఎందుకని సిల్లోద్ బస్ ఎక్కాను. ఏసీ బస్ టికెట్ 160 రూపాయలు. సిల్లోద్ నుంచి అజంతా కేవ్స్ 36 కిలోమీటర్లు ఉంటుంది. టికెట్ 81 రూపాయలు. కన్ఫ్యూజ్ అవుతాం అనుకుంటే డైరెక్ట్ బస్ కి వెళ్ళండి. డైరెక్ట్ బస్ ఎక్కితే టికెట్ 200 ఉంటుంది. ఉదయం 9:45 అజంతా కేవ్స్ టీ జంక్షన్ చేరుకున్నాను. ఈ మెయిన్ రోడ్ లో డ్రాప్ చేస్తారు. ఇక్కడ నుంచి ఒక 200 మీటర్లు ముందుకు నడుచుకుంటూ వెళ్తే అజంతా కేవ్స్ పార్కింగ్ ఏరియా ఉంటుంది. అలా ముందుకు వస్తే చెక్ పోస్ట్ కనిపిస్తుంది. ఎడమ వైపు పార్కింగ్ ఉంటుంది. మీరు కారులో వచ్చినా ఇక్కడ వరకే వస్తారు. పార్కింగ్ నుంచి అలాగే లోపలికి వెళ్ళొచ్చు. లేదంటే ఈ చెక్ పోస్ట్ దాటాక మళ్ళీ ఎడమ వైపు వెళ్ళడానికి మార్గం ఉంది. ఇలా కూడా లోపలికి వెళ్ళొచ్చు. ఒక్కోసారి దీన్ని లాక్ చేస్తారు, గుర్తుపెట్టుకోండి. ఇలా నేరుగా లోపలికి వస్తే ఎదురుగా షాపింగ్ ఏరియా ఉంది. చిన్న చిన్న రెస్టారెంట్లు కూడా ఉన్నాయి. రిటర్న్ వెళ్ళేటప్పుడు ఈ మార్గంలోనే మనం బయటికి వెళ్ళాలి. ఇలా నేరుగా మార్కెట్ లోకి వెళ్లకుండా ఈ కుడివైపు వెళితే షటిల్ బస్ ఉంటుంది. ఇక్కడ క్లియర్ గా రాసి ఉన్నారు, గమనించండి. మనం అజంతా గుహల టికెట్ కౌంటర్ దగ్గరకు వెళ్ళడానికి 4 నుంచి 5 కిలోమీటర్లు బస్సులో ప్రయాణించాల్సి ఉంటుంది. గుహల దగ్గరకు వెళ్ళడానికి కొన్ని మెట్లు ఎక్కాల్సి ఉంటుంది. ఇవే షటిల్ బస్సెస్. టికెట్ 25 రూపాయలు. బస్సు వాళ్ళు ఈ ప్రదేశంలో ఆపారు. ఇక్కడి నుంచి లోపలికి వెళితే టికెట్ కౌంటర్ ఉంటుంది. ఇక్కడ మీరు గమనించండి, గైడ్ కావాలంటే తీసుకోవచ్చు. గ్రూపును బట్టి 2050 నుంచి 4350 వరకు ఉంది. ఎవరైనా మెట్లెక్కలేకపోతే డోలీ తీసుకోవచ్చు. అప్ అండ్ డౌన్ 2000 ఛార్జ్ చేస్తున్నారు. అదేవిధంగా పోర్టర్ తీసుకుంటే 500. అంటే మీ దగ్గర లగేజ్ ఎక్కువ ఉంటే వాళ్ళు తీసుకొస్తారు, లైక్ హెల్పర్ లాగా. అవసరమైన వాళ్ళు యూజ్ చేసుకోండి. ఇదే టికెట్ కౌంటర్. టికెట్ ఒకరికి 40 రూపాయలు. టికెట్ కౌంటర్ పక్కనే రెస్టారెంట్ ఉంది. బ్రేక్ఫాస్ట్ చేసుకునే వాళ్ళు చేసుకోవచ్చు. అదేవిధంగా వాటర్ బాటిల్ తీసుకోండి. ఆ తరువాత మనకి కావాలన్నా దొరకవు. ఇక్కడ మీరు గమనించవచ్చు, అజంతా గుహలు ఇలా గుర్రం నాడ ఆకారంలో నిర్మించారు. అలా ముందుకు వస్తే మెట్ల మార్గం ముందు పెద్ద మర్రి చెట్టు ఉంది. గుహలకు వెళ్ళడానికి ఇక్కడ నుంచి కొన్ని మెట్లెక్కి పైకి వెళ్ళాలి. ఇంచుమించుగా అజంతా గుహలు సందర్శించడానికి 150 మెట్లు ఎక్కాల్సి ఉంటుంది. ఇంకొంచెం ఎక్కువే ఉండొచ్చు.
డోలీ 2000 అని చెప్పాను కదా, ఇందులో కూర్చొని పెట్టుకొని అన్ని గుహలు చూపించి తిరిగి ఇక్కడికి తీసుకువస్తారు. ఈ గుహలకు మన తెలుగు వాళ్లకు సంబంధం ఉంది. ఈ గుహలను మొదటిగా నిర్మించింది శాతవాహనులు. కొన్ని శాసనాలు మరియు పురాణాల్లో శాతవాహనులను ఆంధ్రభృత్య లేదా ఆంధ్రులు అని పిలిచారు. అంటే అప్పట్లో తెలుగు అనే పదం లేదు. ఇప్పుడున్న తెలుగు అక్షరాలు ఉన్నాయి కానీ దాన్ని తెలుగు అని పిలిచేవాళ్ళు కాదు, ఆంధ్రము అని పిలిచేవాళ్ళు. ప్రస్తుతం ఉన్న తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ అందరూ ఆంధ్రులే. ఇప్పుడు ఆ కాంట్రవర్సీలోకి నేను వెళ్ళదలుచుకోలేదు. విష్ణు పురాణం, మత్స్య పురాణం, వాయు పురాణం మరియు భాగవత పురాణం వంటి పురాణ గ్రంథాలలో ఆంధ్ర జాతి గురించి ప్రస్తావన ఉంది. అందులో ఆంధ్ర రాజుల గురించి ప్రస్తావన ఉంది. వారిలో ముఖ్యులు శాతవాహనులు. మహాభారతంలో ఆంధ్ర రాజ్యం దక్షిణ భారతదేశంలో గోదావరి మరియు కృష్ణా నదుల ప్రాంతంలో ఉన్నట్లు సూచించబడింది. ఇది ఆధునిక ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ ప్రాంతాలకు సమానంగా ఉంటుంది. అంతేకాదు కొంత భాగం కర్ణాటక, మహారాష్ట్ర కూడా అప్పటి ఆంధ్ర రాజ్యంలో భాగమే. సో దీన్ని బట్టి మీకు చెప్పేది ఏంటంటే మనదే ఇదంతా. ఇలా ఒక 80 నుంచి 100 మెట్లు పైకి ఎక్కి వస్తే గుహల సమీపానికి చేరుకుంటాం. ఆ ఎదురుగా కనిపిస్తున్నవే అజంతా గుహలు. గుర్రపు నాడ ఆకారంలో వరుసగా 30 గుహలున్నాయి. ఒక్కొక్క గుహని సందర్శించే ముందు అజంతా గుహల చరిత్ర, ఎవరు ఎప్పుడు ఎలా నిర్మించారు అనే విషయాలు తెలుసుకుందాం. అజంతా గుహలు భారతీయ కళ, సంస్కృతి మరియు బౌద్ధ ధర్మం యొక్క గొప్పతనాన్ని ప్రతిబింబిస్తాయి. ఈ గుహల్లోని చిత్రాలు ప్రాచీన భారతీయ చిత్రకళా సాంప్రదాయాలకు ఒక గొప్ప ఉదాహరణ. అజంతా గుహలు వాగోరా నది ఒడ్డున గల రాతి గుడ్డల్లో తవ్వబడ్డాయి. ఈ కొండ గుర్రం నాడ ఆకారంలో ఉంటుంది. మొత్తం 30 గుహలున్నాయి. వీటిలో 5 చైత్యాలు మరియు 25 విహారాలు ఉన్నాయి. చైత్యాలు అంటే ప్రార్థనా మందిరాలు, విహారాలు అంటే సన్యాసుల నివాసాలు. అజంతా గుహలు 2 దశల్లో నిర్మించబడ్డాయి. మొదటి దశ క్రీస్తు పూర్వం 2వ శతాబ్దం నుండి 1వ శతాబ్దం వరకు నిర్మించారు. ఈ దశలో హీనాయాన బౌద్ధం ఆధారంగా గుహలు నిర్మించబడ్డాయి. ఈ కాలంలో గుహలు 8, 9, 10, 12, 13, 15. ఈ గుహలలో బుద్ధుని చిత్రాలు లేకుండా స్తూపాలు మరియు సాధారణ శిల్పాలు ఉన్నాయి. వీటిని శాతవాహన రాజులు నిర్మించారు. 2వ దశ 5వ శతాబ్దం నుండి 6వ శతాబ్దం మధ్యలో నిర్మించారు. ఈ దశలో మహాయాన బౌద్ధం ఆధారంగా గుహలు నిర్మించబడ్డాయి. 1, 2, 16, 17, 19, 26 వంటివి ఈ కాలంలో నిర్మించబడ్డాయి. ఈ గుహలలో బుద్ధుని విగ్రహాలు, అలంకరణలు మరియు సంక్లిష్టమైన చిత్రాలు ఉన్నాయి. అజంతా గుహలు తమ ఫ్రెస్కో చిత్రకళ, కేవ్ పెయింటింగ్స్ కి ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందాయి. ఈ చిత్రాలు గోడలు మరియు పైకప్పులపై రంగులతో చిత్రించబడ్డాయి. చిత్రాలు బుద్ధుని జీవితం, బోధిసత్వులు మరియు ప్రాచీన భారతీయ జీవన విధానాన్ని వర్ణిస్తాయి. ఇందులో ఉపయోగించిన రంగులు సహజ ఖనిజాలు మరియు మొక్కల నుండి తీసుకోబడ్డాయి. ఇవి ఈ రోజు కూడా వాటి సజీవతను కొంతవరకు నిలుపుకున్నాయి. 7వ శతాబ్దం తర్వాత బౌద్ధం క్షీణించడం వల్ల బౌద్ధులు అజంతా గుహలను విడిచిపెట్టారని, అవి అలా అడవుల్లో కనుమరుగయ్యాయని చెబుతారు. ఇంకొంతమంది వాగాయ్ నది నీటి ఉధృత పెరగడం వల్ల గుహల్లోకి నీరు చేరడంతో బౌద్ధులు గుహలను విడిచిపెట్టారని చెబుతారు. అలా అటవీ ప్రాంతంలో కలిసి కనుమరుగైన అజంతా గుహలు 1819 ఏప్రిల్ 28న జాన్ స్మిత్, బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి చెందిన ఒక సైనిక అధికారి వాగోరా నది ఒడ్డున ఉన్న అజంతా ప్రాంతంలో వేట సాగించడానికి వెళ్ళాడు. వేట సమయంలో అతను అడవిలోని ఒక కొండ ప్రాంతంలో గుర్రం నాడ ఆకారంలో ఉన్న గుహల గుండా వెళ్ళాడు. అక్కడ అతను గుహల లోపల ఉన్న అద్భుతమైన చిత్రాలు మరియు శిల్పాలను గమనించాడు. దీనితో అజంతా గుహలు చరిత్రకారులు, కళాకారులు మరియు పురావస్తు శాస్త్రవేత్తల దృష్టిలోకి వచ్చాయి. 1983లో అజంతా గుహలు యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ గా గుర్తించబడ్డాయి. రండి ఇప్పుడు మనం ఒక్కొక్క గుహని సందర్శిద్దాం. అలా లోపలికి రాగానే మొదటి గుహ కనిపిస్తుంది. ఇది అజంతా గుహలలో అత్యంత ముఖ్యమైన గుహ. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ గుహలలో వీడియోగ్రఫీ అలో లేదు. ఫొటోస్ తీసుకోవచ్చు.
కొన్ని గుహలలో వీడియో తీయగలిగాను, కొన్ని గుహలలో తీయలేకపోయాను, కానీ ఫొటోస్ తీశాను. గుహ ఎంట్రన్స్ ని భారీ పిల్లర్స్ తో ఎంత పర్ఫెక్ట్ గా కారు చేశారో చూడండి. ఆ స్తంభాలను అంతే కళాత్మకంగా తీర్చిదిద్దారు. ఏదో పిల్లర్స్ ని తయారు చేసి దానికి అతికిచ్చినట్లుగా ఉంది. కొండని తొలచిన విధానం అంత అద్భుతంగా ఉంది. ఆ పైన మైక్రో కార్వింగ్స్ చూడండి. రాతిపై అంత చిన్న సైజు శిల్పాలను చెక్కడం, అది కూడా ఒక వరుసగా బుద్ధుని జీవితం మరియు ఆ కాలం నాటి జీవన విధానాలను అద్భుతంగా మలిచారు. ఇలా లోపలికి వెళ్ళాలి. లోపల భారీ స్తంభాలు, అద్భుతమైన పెయింటింగ్స్ తో చాలా బాగుంది. ఇది విహారం, బౌద్ధ సన్యాసులకు ఆశ్రయంగా మరియు ధ్యాన కేంద్రంగా ఉపయోగించబడుతుంది. 5వ శతాబ్దంలో వకటక రాజవంశం ఆధ్వర్యంలో నిర్మించబడింది. గుహ యొక్క నిర్మాణం చతురస్రాకారంలో ఉంది. మధ్యలో ఒక పెద్ద హాలు, చుట్టూ సన్యాసుల కోసం చిన్న గదులు ఉన్నాయి. హాలు మధ్యలో ధ్యాన భంగిమలో బుద్ధుని విగ్రహం ఉన్న ఒక గర్భగుడి ఉంది. స్తంభాలు మరియు గోడలపై సంక్లిష్టమైన శిల్పాలు ఉన్నాయి. బౌద్ధ చిహ్నాలు, పుష్ప ఆకృతులు మరియు జంతువులను చిత్రీకరించారు. ఈ పెయింటింగ్స్ ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందాయి. ఎల్లోరా శిల్పాలకు ఫేమస్ అయితే అజంతా పెయింటింగ్స్ కి ఫేమస్. వీటిని ఫ్రెస్కో పెయింటింగ్స్ అంటారు. మనం ఇల్లు నిర్మించాక ప్లాస్టరింగ్ చేస్తాం కదా, ఆ కాలంలో వీళ్ళు గుహలకు ప్లాస్టరింగ్ చేసి వాటిపైన పెయింటింగ్స్ వేశారు. ఈ చిత్రాలు ప్రాచీన భారతీయ దుస్తులు, ఆభరణాలు, నృత్యం మరియు సామాజిక జీవన విధానాలను అర్థం చేసుకోవడానికి సహాయపడతాయి. రండి రెండో గుహను సందర్శిద్దాం. మరొక ప్రసిద్ధమైన మరియు అద్భుతమైన గుహ. రెండవ గుహ కేవ్ పెయింటింగ్స్ మరియు శిల్పాలకు ప్రసిద్ధి చెందింది. ఈ గుహలోని పెయింటింగ్స్ ఇప్పటికీ చెక్కు చెదరకుండా క్లియర్ గా ఉన్నాయి. మొదటి గుహలాగే ఈ గుహ ఎంట్రన్స్ లో భారీ స్తంభాలతో ఉన్న వరండా ఉంది. దీనిపై అందమైన పెయింటింగ్స్ గమనించవచ్చు. ఇందులో వీడియో తీయనివ్వలేదు. ఇది కూడా 5వ శతాబ్దంలో నిర్మించబడిన విహారం. రెండవ గుహ ఫ్రెస్కో చిత్రకళలకు ప్రసిద్ధి చెందింది. ఇవి గోడలు మరియు పైకప్పులపై సహజ ఖనిజ రంగులతో చిత్రించబడ్డాయి. ఈ చిత్రాలు బుద్ధుని జీవితం మరియు జానపద కథలు మరియు ప్రాచీన భారతీయ జీవన విధానాన్ని వర్ణిస్తాయి. చిత్రాలలో ఉపయోగించిన రంగులు నీలం, ఎరుపు, ఆకుపచ్చ, పసుపు సహజ ఖనిజాల నుండి తీసుకోబడ్డాయి. గుహలోని గర్భగుడిలో బుద్ధుని పెద్ద శిల్పం ఉంది. ఈ శిల్పం మహాయాన బౌద్ధ ఆరాధనకు కేంద్రంగా ఉంది. స్తంభాలపై అలంకరణలు వకటక కాలపు శిల్పకళా నైపుణ్యాన్ని చూపిస్తాయి. తరువాత మూడో గుహలో పెద్దగా చూడటానికి ఏమీ ఉండదు. 4వ గుహ సందర్శిద్దాం రండి. 4వ గుహ ఎంట్రన్స్ లో అద్భుతమైన శిల్పకళ ఉంది. ఎంట్రన్స్ ని చాలా బాగా తీర్చిదిద్దారు. ఇది అజంతా గుహల్లో కల్లా అతి పెద్ద విహారం. ఈ గుహ చతురస్రాకార హాలుతో నిర్మించబడింది. దీని చుట్టూ సన్యాసుల కోసం చిన్న గదులున్నాయి. హాలు మధ్యలో ఒక గర్భగుడి ఉంది. ఇందులో బుద్ధుని పెద్ద శిల్పం ఉంది. ఈ గుహలో పెద్దగా శిల్పాలు కానీ చిత్రాలు కానీ లేవు. ప్లెయిన్ గా ఉంది. ఈ విహారంలో సంగీత వాయిద్యాలను వాయించేవారు. అందుకే ఇది ప్లెయిన్ గా ఉందని చెబుతారు. సంగీత కచేరీలు లేదా సంగీత వాయిద్యాలతో బుద్ధుణ్ణి ప్రార్థించడం జరిగేది. చుట్టూ సన్యాసుల కోసం చిన్న గదులున్నాయని చెప్పాను కదా, ఇవే అవి. ఈ గదుల్లో సన్యాసులు నివసించేవారు. అదే విధంగా ధ్యానం చేసేవారు. అలాంటి గదిలో మనం కొంత సమయం ధ్యానం చేసే అవకాశం దొరికింది. ఇక్కడ నుంచి చూడండి, చుట్టూ ఉన్న అజంతా గుహలు క్లియర్ గా కనిపిస్తున్నాయి. కింద ప్రవహిస్తున్నది వాగోరా నది. అక్కడ ఐరన్ బ్రిడ్జ్ కనిపిస్తుంది కదా, ఆ మార్గంలోనే మనం రిటర్న్ వెళ్తాం. 4వ గుహ నుంచి ఇలా మెట్లు దిగి కిందకి వెళితే 5వ గుహ చేరుకుంటాం. ఇది అసంపూర్ణమైన గుహ. ఈ గుహని మనం గమనిస్తే ఆ కాలంలో వాళ్ళు కొండని తొలచి రాతి నిర్మాణం ఎలా చేశారో అర్థమవుతుంది. ఈ ఎంట్రన్స్ లో మీరు గమనించండి, ఆల్రెడీ ఒక పిల్లర్ షేప్ ని తీసుకొచ్చారు. ఈ బండరాళ్లపై ఉన్న గుర్తులను గమనిస్తే చిన్న చిన్న చిజల్స్ అండ్ హ్యామర్స్ తో రాతిని తొలచుకుంటూ నిర్మించేవారని అర్థమవుతుంది. కానీ అలా చేసేటప్పుడు ఆ గుహ యొక్క నిర్మాణం ఎలా ఉండాలో పూర్తి బ్లూ ప్రింట్ మైండ్ లో ఉండాలి. ఏ చిన్న పొరపాటు జరిగినా ఇది నిరుపయోగం అవుతుంది. ఈ గుహలో కూర్చొని ఆ కాలంలో వాళ్ళు ఈ గుహలను ఎలా నిర్మించారో విజువలైజ్ చేసుకోండి. చాలా
చాలా గొప్పగా ఉంటుంది. రండి ఇప్పుడు మనం 6వ గుహను సందర్శిద్దాం. 6వ నెంబర్ గుహను 2 అంతస్తులుగా నిర్మించారు. మొదటి అంతస్తులో ఒక పెద్ద హాల్ ఉంది. చుట్టూ సన్యాసుల కోసం చిన్న చిన్న గదులు ఉన్నాయి. హాలు మధ్యలో ఒక గర్భగుడి ఉంది. ఇందులో బుద్ధుని శిల్పం ధ్యాన ముద్రలో ఉంది. కొన్ని పెయింటింగ్స్ మాత్రమే ఉన్నాయి. అవి కూడా చాలా వరకు డ్యామేజ్ అయ్యాయి. పెద్దగా శిల్పాలు కానీ చిత్రాలు కానీ ఏమీ లేవు. ఇలా మెట్లెక్కి మనం 2వ అంతస్తుకు వెళ్ళొచ్చు. మెట్లెక్కేటప్పుడు జాగ్రత్తగా రావాలి. చాలా ఎత్తుగా ఉన్నాయి. పైకి రాగానే అజంతా గుహల వ్యూ చాలా బాగుంది. పై అంతస్తు కూడా ఒక చిన్న హాలుతో మరియు చుట్టూ గదులతో నిర్మించబడింది. ఈ గుహలో శిల్పాలు చాలా అద్భుతంగా ఉన్నాయి. అదేవిధంగా ఇక్కడ మ్యూజికల్ పిల్లర్స్ కూడా ఉన్నాయి. బౌద్ధ సన్యాసులు నివసించే ఈ గుహలో మనం మాట్లాడితే రీసౌండ్ వస్తుంది. తరువాత 7, 8 గుహల్లో పెద్దగా మనం చూడటానికి ఏమీ లేదు. మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు వచ్చినప్పుడు సందర్శించండి. ఇది 9వ నెంబర్ గుహ. ఇది శాతవాహనులు నిర్మించిన 2nd సెంచరీ బీసీ కాలం నాటిది. అంటే ఇంచుమించుగా 2200 సంవత్సరాల పూర్వం నిర్మించబడింది. గుహ ఎంట్రన్స్ ఎంత అద్భుతంగా కళాత్మకంగా తీర్చిదిద్దారో చూడండి. ఇది చైత్య గుహ. బౌద్ధ సన్యాసులు మరియు భక్తులు ప్రార్థన కోసం ఉపయోగించబడే ప్రదేశం. ఈ గుహలో నిర్మాణం మరియు చిత్రకళలు సరళమైనవి మరియు తక్కువ అలంకరణాత్మకంగా ఉన్నాయి. లోపల ఎత్తైన స్తంభాలు, వాటిపై ఆధారపడినట్లుగా వంగిన పైకప్పు ఉంది. గుహలోని గర్భగుడిలో ఒక పెద్ద స్తూపం ఉంది. ఇది హీనాయాన బౌద్ధ ఆరాధనకు కేంద్రంగా ఉంది. స్తూపం సరళమైన రూపంలో ఉంది. దాని పైభాగంలో హర్మిక మరియు ఛత్రి ఉన్నాయి. ఇక్కడి నుంచి ముందుకు వెళితే అజంతా గుహలలో అతి పురాతన గుహ ఉంది. ఇది 10వ నెంబర్ గుహ. అజంతా గుహలలో మొదటిగా నిర్మించిన గుహ. శాతవాహన రాజులు నిర్మించారు. ఇది సరళమైన నిర్మాణం, శిల్పకళ మరియు చిత్రకళలకు ప్రసిద్ధి చెందింది. ఇది కూడా చైత్య గుహ, బౌద్ధుల ప్రార్థనా మందిరం. హీనాయాన బౌద్ధ కాలంలో నిర్మించబడిన చైత్య గుహ. అందుకే ఈ స్తూపాన్ని మీరు గమనించండి. ఆ కాలంలో బుద్ధుని విగ్రహం లేదు. 5, 6 శతాబ్దాలలో మహాయాన బుద్ధం ప్రాచుర్యంలో ఉండేది. అప్పుడు స్తూపానికి బుద్ధుని చేర్చబడింది. బీసీ కాలం నాటి పెయింటింగ్స్ ని గమనించవచ్చు. ఇది శాతవాహనుల కాలంలో నిర్మించిన బౌద్ధ విహారం. బౌద్ధ సన్యాసులు నివసించే ప్రదేశం. పెద్దగా శిల్పాలు కానీ చిత్రాలు కానీ లేవు. ఆ కాలానికి తగినట్టుగా సింపుల్ గా ఉన్నాయి. ఆ తరువాత మనం ముఖ్యంగా సందర్శించవలసినవి 16, 17, 24, 26 గుహలున్నాయి. అలా ముందుకు వస్తే 16వ నెంబర్ గుహకు వెళ్ళడానికి ఈ మార్గంలో పైకి వెళ్ళాలి. ఎంట్రన్స్ లో ఏనుగులను అద్భుతంగా మలిచారు. అలా మెట్లెక్కి పైకి రాగానే 16వ నెంబర్ గుహ ఉంది. ఇక్కడ వీడియో తీయడానికి పర్మిషన్ లేదు. ఈ గుహ చతురస్రాకార హాలుతో నిర్మించబడింది. దీని చుట్టూ సన్యాసుల కోసం చిన్న గదులున్నాయి. హాలు మధ్యలో ఒక గర్భగుడి ఉంది. ఇందులో బుద్ధుని పెద్ద శిల్పం ధర్మచక్ర ప్రవర్తన ముద్రలో ఉంది. ఇందులో పెయింటింగ్స్ ఉన్నాయి కానీ చాలా వరకు డ్యామేజ్ అయ్యాయి. ఈ గుహని గమనిస్తే ప్రత్యేకంగా గర్భాలయం నిర్మించలేదు. ఇలా మండపంలోనే ఒక భాగంగా నిర్మించారు. 15వ నెంబర్ గుహ తప్పకుండా సందర్శించవలసిన గుహ. ఇందులో కూడా వీడియో తీయకూడదు. 17వ గుహ కూడా విహారం. ఇది సన్యాసుల నివాసం మరియు ధ్యాన కేంద్రంగా రూపొందించబడింది. ఇది ఇంచుమించుగా 16వ నెంబర్ లాగే ఉంది, కానీ ఇందులో శిల్పాలు, పెయింటింగ్స్ బాగున్నాయి. ఇంకా వరుసగా 10 గుహల వరకు ఉన్నాయి. ఇది 19వ నెంబర్ గుహ. 5వ శతాబ్దంలో ఒకటక రాజవంశం ఆధ్వర్యంలో నిర్మించబడిన చైత్య గుహ. ఈ గుహ అందమైన నిర్మాణం, సంక్లిష్టమైన శిల్పకళ మరియు చిత్రకళలకు ప్రసిద్ధి చెందింది. గుహ ఎంట్రన్స్ ని ఎంత కళాత్మకంగా తీర్చిదిద్దారో చూడండి. ఆ శిల్పాలను చెక్కిన విధానం, ఆ ఫినిషింగ్ ఏదో 3D ప్రింటింగ్ లా ఉంది. ఇది చైత్య గుహ బౌద్ధుల ప్రార్థనా మందిరం. ఎత్తైన స్తంభాలు, వంపు తిరిగిన పైకప్పు. ఆ పైకప్పును గమనిస్తే వుడన్తో తయారు చేసిన విధంగా ఉంది. ఈ చుట్టూ స్తంభాలపై బుద్ధుని జీవితం మరియు ఆయన బోధనలను చిత్రీకరించారు. మనం ఆ చివరి నుంచి మొదలై చూసుకుంటూ ఇక్కడ వరకు వచ్చాం. రండి ఇంకా ముందుకు వెళ్దాం. ఇది 24వ గుహ అనుకుంటా. ఈ గుహ అసంపూర్ణంగా ఉంది. మనం ఆల్రెడీ 5వ గుహ చూసాం కదా, అది చిన్నదిగా ఉంది. ఇది చాలా పెద్ద గుహ. ఆల్రెడీ మీరు గమనిస్తే ఒక
ఒక షేప్ తీసుకొచ్చారు. హాలు, పిల్లర్స్ మరియు గర్భగుడి చెక్కడం జరిగింది, కానీ అసంపూర్ణంగా ఉంది. వీటిని అబ్జర్వ్ చేస్తే మన వాళ్ళ ఆ కాలంలో గుహలను ఎలా తొలిచేవారో అర్థమవుతుంది. ఇది మన చివరి గుహ, 26వ గుహ. దీని తర్వాత ఇంకో 4 గుహలు ఉన్నాయి, కానీ అవి అసంపూర్ణంగా ఉన్నాయి. అందులోనూ వాళ్ళు అలో చేయట్లేదు. ఇది 5వ శతాబ్దంలో వకటక రాజవంశం ఆధ్వర్యంలో నిర్మించబడిన ఒక చైత్య గుహ. ఈ గుహ తన అద్భుతమైన శిల్పకళ, సంక్లిష్టమైన నిర్మాణం మరియు మహాయాన బౌద్ధ సాంప్రదాయాన్ని ప్రతిబింబించే చిత్రకళలకు ప్రసిద్ధి చెందింది. ఇది అజంతా గుహలలో అత్యంత అలంకరణాత్మకమైన చైత్య గుహల్లో ఒకటిగా పరిగణించబడుతుంది. ఇది ఇతర చైత్య గుహలతో పోలిస్తే చాలా ఆకర్షణీయంగా ఉంది. ఈ స్తంభాలు పైన వంపులు తిరిగిన పైకప్పు ఇంచుమించుగా ఇతర చైత్య గుహల్లానే ఉంది. కాకపోతే ఈ స్తంభాల వెనక అద్భుతమైన శిల్పాలను చెక్కారు. అందుకే ఇది ఇతర చైత్య గుహలతో పోల్చుకుంటే ప్రత్యేకమైనది. ఇక్కడ ఉన్న శిల్పాలన్నిటిలో హైలైట్ ఇది. ఈ గుహల్లోని అత్యంత ప్రసిద్ధ చిత్రం బుద్ధుని మహాపరినిర్వాణ దృశ్యం. బుద్ధుని మరణంను చిత్రీకరిస్తుంది. ఈ చిత్రం బుద్ధుడు శాంతియుతంగా మరణించడం, చుట్టూ శిష్యులు, దేవతలు మరియు జంతువులు శోకిస్తున్న దృశ్యాన్ని వివరిస్తుంది. ఈ చిత్రం భావోద్వేగ లోతు మరియు కళాత్మక నైపుణ్యం కారణంగా ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. అదేవిధంగా అవలోకితేశ్వర, వజ్రపాణి మరియు ఇతర బోధిసత్వుల చిత్రాలు ఉన్నాయి. ఇవి మహాయాన బౌద్ధ సాంప్రదాయాన్ని సూచిస్తాయి. ఇక్కడ మీరు వీళ్ళ హెయిర్ స్టైల్ గమనించండి. గౌతమ బుద్ధుడికి హెయిర్ స్టైల్ కాదు, అవన్నీ నత్తలు. అది పెద్ద స్టోరీ, ఇప్పుడు చెప్పలేం. ఆయనకి 2 వైపులా ఉన్న వ్యక్తుల హెయిర్ స్టైల్ గమనించండి, చాలా స్టైలిష్ గా ఉంది. ఇంతటితో మన అజంతా గుహల సందర్శన పూర్తయింది. చాలా వరకు ఈ గుహల్లో వీడియోగ్రఫీ అలవలేదు. నాకు కుదిరినంత వరకు క్లియర్ గా చూపించడానికి ట్రై చేశాను. తరువాత మనం తిరిగి వెనక్కి రావాలి. 8వ నెంబర్ గుహ నుంచి ఐరన్ బ్రిడ్జ్ కి వెళ్లే మార్గం ఉంది. ఇలా ఈ బ్రిడ్జ్ మీదుగా నడుచుకుంటూ టికెట్ కౌంటర్ దగ్గరికి వెళ్ళొచ్చు. ఇది షార్ట్ కట్ రూట్. ఈ బ్రిడ్జ్ పై నుంచి అజంతా గుహల ఓవరాల్ వ్యూ బాగుంది. వాగోరా నది ప్రవాహం. అలా నడుచుకుంటూ వస్తే తిరిగి ఈ మర్రి చెట్టు దగ్గరకు వస్తాం. ఈ సమీపంలో ఉన్న రెస్టారెంట్ లో లంచ్ చేశాను. ఇది మహారాష్ట్ర టూరిజం హోటల్. నాన్ వెజ్ థాలీ 300. ఫుడ్ బాగుంది, పర్వాలేదు. లంచ్ చేసుకుని షటిల్ బస్ లో షాపింగ్ ఏరియా చేరుకున్నాను. ఇక్కడ నుంచి మనం బయటికి వెళ్లాల్సి ఉంటుంది. మెయిన్ రోడ్ దగ్గరకు వస్తే ఆటో పర్సన్ ఇక్కడ బస్సెస్ ఆగవు, 2 కిలోమీటర్ల ముందు ఆగుతాయని చెప్పాడు. అందుకే ఆటోలో బస్ స్టాప్ దగ్గరకు వెళ్తున్నాను. 50 రూపాయలు ఛార్జ్ చేశారు. ఈ ప్రదేశంలో డ్రాప్ చేశారు. వెనుక పెట్రోల్ బంక్ కూడా ఉంది. ఇక్కడ నుంచి ఔరంగాబాద్ కు వెళ్ళడానికి వ్యాన్ దొరికింది, 200 ఛార్జ్ చేశారు. ఔరంగాబాద్ నుంచి తెలుగు రాష్ట్రాలకి ట్రైన్స్ అందుబాటులో ఉన్నాయి. ట్రైన్ లో రిటర్న్ వెళ్ళొచ్చు. ఈ వీడియోకు సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, రిప్లై ఇస్తాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోవద్దు.